రైతులకు నీటి సమస్య, విద్యుత్ సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ధరూర్ మండలంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. 200 ట్రాన్స్ఫార్మర్లు, ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని, చివరి ఆయకట్టు వరకు నీటిని అందిస్తామని చెప్పారు. ఏప్రిల్లో 10 లోపు విడతల వారీగా పొలాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే. సమస్య తీరాలని మన 200 కోట్ల పైన మనం ఈరోజు ఈ నియోజకవర్గాన్ని తెచ్చున్నాం. గట్టు 33 kV గట్టు లైన్ అధికంగా అంటే ఎక్కువ లో వోల్టేజ్ సమస్య 80 లక్షలు దానికి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఈరోజు 33 kV మల్తకల్ లైన్ కూడా 1,50,00,000. అదేవిధంగా పవర్ ట్రాన్స్ఫర్ మల్లాపురం, పాతపాలెం, నర్సంద్రి మళ్ళీ వల్ల పాత సబ్ స్టేషన్లో కూడా కూడా పాతపాలెం రెడ్డి ఉన్నాడు 3 kVకి వెళ్ళి 5 kV చేసుకున్నాం. అదేవిధంగా ఎరుకుచేడు కానీ అదే మల్లాపురం కానీ దానికి ఒక 4,70,00,000 తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 20 కిలోమీటర్ లైన్ని 11 kV లైన్ని కూడా 1,40,00,000. వ్యవసాయానికి అదనంగా ట్రాన్స్ఫార్మర్లు, ఇట్లా చాలా సబ్స్టేషన్లు కూడా మొన్ననే కొత్తగా 7 సబ్స్టేషన్లని శాంక్షన్ ఇప్పించడం జరిగింది. అక్కడ లో వోల్టేజ్ సమస్య అనేది తీవ్రంగా ఉందని అక్కడ కూడా 2 సబ్స్టేషన్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సోంపురం గట్టులో గతంలో ప్రతి మండలానికి 200 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం. ఈసారి మొత్తాన్ని కాన్స్టిట్యున్సీ 200 తేయగలిగినాం. ఇంకా చాలా తేవాల్సిన అవసరం ఉంది. అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి, మేము ప్రాబ్లం క్లియర్ చేసే బాధ్యత మీది. మెటీరియల్ కానీ ఏదైనా ట్రాన్స్ఫార్మర్ ఎంత సీనియారిటీ